గౌరవ మంత్రి రెవెన్యూ మంత్రి వర్యులు వారి కంపెనీకి సంబంధించినటువంటి రాఘవ కన్స్ట్రక్షన్ వాళ్ళు ఈ బ్యాంక్ గ్యారెంటీని ఏ రకంగా ఉపయోగిస్తారు? గౌరవ పొంగురెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు వారి కంపెనీకి సంబంధించినటువంటి ఎన్నో అంశాలు నా దగ్గర ఉన్నాయి. నేను కేవలం ఈరోజు ఒక్కటే అంశం మాట్లాడుతూ ఉన్నాను. ఇక అలాంటి అంశాలు వారు ఏ రకంగా రేట్ ఎక్సలేషన్ చేసుకుంటున్నారు, ప్రైస్ ఎస్కలేషన్ చేసుకుంటా ఉన్నారు, రివైజ్ ఎస్టిమేట్స్ చేసుకుంటా ఉన్నారు, ఏ కంపెనీలు ఏ రకంగా తెచ్చుకున్నారు, ఏ కంపెనీలో ఏ రకంగా పనులు చేసుకుంటా ఉన్నారు, ఏ రకంగా వారి కంపెనీలో ఉన్నటువంటి వందల కోట్ల రూపాయల బిల్లులు రాత్రే ఇప్పించుకుంటున్నారు. దాని గురించి ఇప్పుడు నేను మాట్లాడతలేను. పాపం ఒక సర్పంచ్ కావాల్సిన 5 లక్షలు 10 లక్షల రూపాయలు సర్పంచ్ కావాల్సిన బిల్లు పాస్ చేయాలంటే చేతులు రాని ఈ ప్రభుత్వానికి వందల కోట్ల రూపాయల పెండింగ్ బిల్స్ మాత్రము అరగంటలో క్లియర్ అయిపోయి వారి అకౌంట్ లో పడతా ఉన్నాయి. అలాంటి పొంగురెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారి కంపెనీకి చెందినటువంటి కంపెనీ కూడా ఈరోజు ఈ యూరో ఎగ్జిమ్ బ్యాంక్ స్కామ్ లో కూడా వారు కూడా భాగస్వాములే. ఇంత పెద్ద ఈ రాష్ట్రంలోనే ఈ దేశంలోనే అతిపెద్ద కుంభకోణంలో ఒక కుంభకోణమైనటువంటి యూరో ఎగ్జిమ్ బ్యాంక్ లిమిటెడ్ లో భాగస్వాములై దాని బ్యాంక్ గ్యారెంటీలు వాడుకున్నటువంటి పొంగురెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు ఈరోజు మంత్రిగా ఉండే అర్హత మీకు ఉన్నదా? ఈరోజు మీరు మంత్రిగా ఈ కేబినెట్ లో నిలబడే అర్హత ఉన్నదా? మీరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దేశ రాజకీయాల కోసమో ఎన్నికల కోసమో వందల కోట్ల రూపాయలు మీరు ఇచ్చి ఉండొచ్చు, లేక ఎన్నికలకు సంబంధించినటువంటి ఫండ్ను మీరు పోలరైజ్ చేసి ఉండవచ్చు, పూల్ చేసి ఉండవచ్చు. దానికోసం ఈరోజు మంత్రి పదవికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చి ఉండొచ్చు. కానీ ప్రజాస్వామ్యంలో ఈరోజు ఇలాంటి స్కాములు బయటపడ్డ రోజు నీవు దాన్ని ముద్ద అయినప్పుడు దాంట్లో నువ్వు నిలబడి ఈరోజు మంత్రిగా కొనసాగే నైతిక అర్హత నీకు ఉన్నదా? మంత్రిగా కొనసాగేటువంటి అర్హత గౌరవ మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారికి ఉన్నదా అని అడుగుతున్నా. మీ కంపెనీ ఇక్కడే మాట్లాడుతూ ఉన్నాను, ఇంకా చాలా ఉన్నాయి, డెఫినెట్ గా అవన్నీ మాట్లాడతాను. మీరు చేసేటువంటి మోడస్ ఆపరెండి ఏందో, ఏ రకంగా మీరు వర్కులు తెచ్చుకొని ఏ రకంగా వాటిని మీరు డిపిఆర్ తయారు చేసుకొని ఎగ్జలరేట్ చేసుకుంటా ఉన్నారో, ఏ రకంగా వందల కోట్ల రూపాయలు ఈరోజు మిగిలిన చిన్న చితక సర్పంచుల బిల్లులు ఆపి వందల కోట్ల రూపాయలు మీరు ఈ రకంగా రాత్రికి రాత్రి బిల్లులు చేసుకుంటా ఉన్నారు. వాటి గురించి తర్వాత మాట్లాడదాం. కానీ ఈరోజు ఏ ఆర్బీఐ గైడ్లైన్స్ కి వ్యతిరేకంగా మీ కంపెనీ ఈరోజు ఒక ఫ్రాడ్యులెంట్ ఫేక్ బ్యాంక్ గ్యారంటీ ద్వారా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను మీరు మోసం చేసి ఈరోజు కేంద్ర రాష్ట్ర కేబినెట్ లో మీరు కొనసాగే నైతిక అర్హత మీకు ఉన్నదా అని చెప్పి మాత్రమే అడుగుతున్నాం.